కాశ్మీర్ ఫైల్స్ అందరూ చూసే ఉంటారు కదా. కాశ్మీర్ ఫైల్స్ అది జరగడానికి కారణం ఏంది అని అంటే, ఒకప్పుడు బలవంతంగా కన్వర్ట్ అయ్యి దాని తర్వాత ప్రాయశ్చిత్తపడి క్షమించమని అడిగి మేము మళ్ళీ సనాతన ధర్మంలోకి వస్తాము అని అంటే ఎవరైతే రావద్దన్నారో కాశ్మీరీ పండిట్స్, దానివల్ల జరిగింది అది. పశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు క్షమిస్తే ఎంత మంచి జరుగుతుందో, క్షమించకపోవడం వల్ల అన్ని అనర్థాలు జరుగుతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్. సనాతన ధర్మంలో పశ్చాత్తాపం ఎవరైతే పొందుతారో వాళ్ళని క్షమించినప్పుడు దేవుడు ఎలా ఉద్ధరిస్తారు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే అంధకుడి కథ. హిరణ్యకశిపులు అందరికీ తెలుసు కదా. హిరణ్యాక్షుడి కొడుకు అంధకుడు పార్వతీ అమ్మవారిని నాకు ఇచ్చేయని చెప్పి శివుడిని అడుగుతారు. మరి అలాంటి అంధకుడితో శివుడు యుద్ధం చేశాక ఆ అంధకుడు ఆఖరికి ప్రాయశ్చిత్తపడి తనని క్షమించమని శివుడిని స్తుతించినాక అదే అంధకుడికి శివుడు క్షమించి ఆ అంధకుడిని భృంగిని చేస్తారు. శివుడి దగ్గర మనం ఇద్దరిని చూస్తాం, నంది, భృంగి అని చెప్పి. మరి అంధకుడనే రాక్షసుడు తను ప్రాయశ్చిత్తపడి క్షమాపణను కోరినాక భృంగి అయ్యాడు. సో ఎవరైతే ఒకప్పుడు తప్పు చేసి ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు సనాతన ధర్మం ఎసెన్స్ ఏదైతే తెలుసుకొని మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నప్పుడు దాంట్లో నుంచే క్వశ్చన్ చేస్తుంటే, మీరు యాంటీ హిందూ, నువ్వు యాంటీ హిందూ, ఒకప్పుడు ఇట్లా మాట్లాడినవని వాళ్ళ పాస్ట్ అంతా తీసి అదే పనిగా రుద్దుతూ ఉంటే మళ్ళీ ఒక కాశ్మీర్ ఫైల్స్ లాంటిది చూడాల్సి వస్తుంది. ఏమవుతుంది అని అంటే, నేను సనాతన ధర్మంలో ఒక భాగం అవుతాను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి. ఈ వీడియో చివరిదాకా చూడండి, చూపిస్తా. ఇప్పుడు ఒక క్లిప్ పెడుతున్నా చూడండి. మౌనిక సుంకర, ఆమె అడ్వకేటే కదా, బీజేపీ పార్టీని రిప్రజెంట్ చేసే ఆమెనే కదా. కాశ్మీర్ ఫైల్స్ ఇష్యూని ఎంత సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిందో వినండి ఒకసారి. చేసి పోయినరు, మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంటే మనం వాళ్ళని ఓన్ చేసుకోవాలి. అంటే వాళ్ళు తిరిగి మన ధర్మంలోకి రావడానికి తగిన యాంబియన్స్ని మనం క్రియేట్ చేయాలి. ఆ యాంబియన్స్ని మనం క్రియేట్ చేయలేకపోయినాం కాబట్టి మనకి ప్రాబ్లం. కాశ్మీర్ ఫైల్స్ సినిమా అందరు చూసిండ్రు కదా. కాశ్మీర్ ఫైల్స్లా ఒకప్పుడు అక్కడ ముస్లిం దురాక్రాంతలు వచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం, మన వాళ్ళని బలవంతంగా మతం మార్చడం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అడిగినరట, మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం సనాతన ధర్మంలోకి, మేము ఇప్పుడు ముస్లింలుగా ఉండము అని వాళ్ళు అడిగితే, మీరు ఆ మతంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పద్ధతుల ప్రకారం గోమాంసం తినిపించడం అట్లాంటి పిచ్చి పనులన్నీ చేసిన, అంటే ధర్మభ్రష్టులుగా చేసిన. సో మేము ఇట్లా ధర్మభ్రష్టుగా అయిపోయినాం కాబట్టి మేము మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి వస్తామని అడిగితే కాశ్మీర్లో ఉన్న హిందువులు అన్నారట, మీరు ఒకసారి ధర్మభ్రష్టులు అయిపోయినారు, ఇంకా మిమ్మల్ని మేము మళ్ళీ తీసుకొని మీరు అట్లే ఉండండి అన్నారట. అంటే అప్పుడు వాళ్ళు శపథం చేసిండ్రట, మమ్మల్ని ఎట్లయితే మార్చిండ్రో మిమ్మల్ని కూడా మేము అట్లే చేస్తామని. అట్లా చేయడం వల్లనే కాశ్మీర్ ఫైల్స్ అట్లా అయింది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే, మన లోపల మనం రిఫార్మ్ చేసుకోవాలి. మన లోపల మనం భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను, అన్ని వర్గాల వాళ్ళను, అంటే వీడికి తక్కువ ఆస్తి ఉంది అంటే స్థాయి తక్కువ ఉందని కానీ, కులం తక్కువ ఉందని, నాది ఎక్కువ కులం అనే ఇట్లాంటి మూర్ఖపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి జై శ్రీరామ్ అని ఒక చీమ అన్న, ఎలుక అన్న దాన్ని మన హిందూ బంధువుగా, మనవాడుగా మనం ఓన్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు అంత విశాలమైన హిందూ భావం మనందరి లోపల వచ్చినప్పుడు వాళ్ళు మన మతంలోకి రావడానికి అక్కడ రెడీగా ఉన్నారు. కానీ మనకు వాళ్ళు కన్ఫ్యూజన్లు ఉన్నారు. వస్తే మిమ్మల్ని ఎందులో వేస్తారు, ఏ బ్యాచ్లు వేస్తారు, మీరే కొట్టుకుంటున్నారు కదా అని. సో మరి మనం కొట్టుకుంటున్నాం కదా, ఆపేయాలి కదా. మనం ఆపేసుకొని మనము కలిసిగా ఉన్నప్పుడు వాళ్ళకు స్పేస్ వస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చేస్తే అప్పుడు మన దేశం తప్పకుండా విశ్వబంధు అయిపోతుంది. క్లియర్గా విన్నారు కదా, ఆమె క్లియర్గా చెప్తుంది వాళ్ళు వస్తా అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి. మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లే. ఎవడైనా వచ్చి నాస్తిక భావంతోనో కమ్యూనిస్ట్ భావంతోనో క్వశ్చన్ చేస్తుంటే నువ్వు యాంటీ హిందూ నువ్వు రైటే లేదు క్వశ్చన్ చేయడానికి అని చెప్పి వాళ్ళని దూరం పెడుతుంటే, హిందువులని దూరం పెట్టినప్పుడు మరవాడు ఇంకొక సెక్ట్ లాగా తయారవుతాడు. మళ్ళీ దేనికి ప్రాబ్లం అవుతాడు? మళ్ళీ సనాతన ధర్మానికే ప్రాబ్లం అవుతాడు. ఇక్కడ ఒక్కడిని హీరో చేయడానికి ఎంతమందిని మీరు పోగొట్టుకుంటున్నారో ఆలోచించండి. అప్పట్లో
ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ని మళ్ళీ సనాతన ధర్మంలోకి వస్తామని వాళ్ళు చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంటే కాశ్మీర్ ఫైల్స్ ఉండకపోయేది. కాశ్మీర్ పండిట్స్ ఉండేవాళ్ళు. మరి దానికి కారణం ఎవరు? మనం దూరం పెట్టడం వల్ల వాళ్ళు మనకే ఎగెన్స్టే మన మీదనే యుద్ధం చేసిర్రు. అట్లనే నా మీద కూడా చేసిర్రు. ఒక కొంత 40 నిమిషాలు కాల్ మాట్లాడినా, నిజంగా వాడికి దమ్ము ఉంటే ఆ 40 నిమిషాలు కాల్ రికార్డు బయట పెట్టమని చెప్పండి. వాళ్ళు ఎవరెవరి గురించి మాట్లాడినా అన్ని బయటకు వస్తాయి. కానీ ఆడేం చేసిండు, చివరిలో రాముడు ఎక్కడైనా రామాయణంలో నేను దేవుడిని చెప్పుకున్నాడా అని నేను అడిగిన. అక్కడి వరకే కట్ చేసి వీడు రాముడిని నిందిస్తున్నాడు, రాముడు దేవుడు కాదంటున్నాడు అని చెప్పి ఒక ట్రోల్ చేసిండు అన్నట్టు. దాని తర్వాత నేను మాట్లాడినా, భీష్ముడి గురించి కూడా మాట్లాడినా. మరి అధర్మం వైపు నించున్న భీష్ముడికి మీరు తర్పణం ఎందుకు ఇస్తున్నారు? అక్కడ నువ్వు చూడాల్సింది భీష్ముడు అధర్మం వైపు ఉన్నా సరే యుద్ధం చేయలేదు కదా. అందుకే కదా భీష్ముడికి మనకి సంబంధం లేని భీష్ముడికి కూడా తర్పణం ఇస్తాం. సో భీష్ముడు యుద్ధంలో అధర్మం వైపు నించున్నాడు కాబట్టి భీష్ముడిని అధర్మాత్ముడు అంటావా అని చెప్పి అన్నా. ఇది బయట పెట్టలేదాడు. ముందు మాట్లాడినా 39 నిమిషాలు బయట పెట్టలే. ఆ చిన్న క్లిప్ని పట్టుకొని ట్రోల్ చేశాడు అన్నట్టు. దాన్ని ఈ దరిద్రపు గొట్టు ఆంధ్ర స్క్రాప్ బ్యాచ్ ఒకటి ఇక్కడ బ్రతుకుతున్నారు కదా హిందుత్వం పేరుతో జనాలందరినీ చెడగొట్టడానికి, ఆ క్లిప్ని మాత్రం వైరల్ చేసిర్రు. మరి హిందువులని హిందువులు కాదు అని చెప్పి మీరే ముద్ర వేస్తుంటే, వాడు నిజంగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయ్యి ఉంటే వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకొక దాంట్లోకి పోతే వాడు మళ్ళీ దేనికి థ్రెట్ అవుతాడు? మళ్ళీ సనాతన ధర్మానికే వాడు థ్రెట్ అవుతాడు. మళ్ళీ ఎవడు ఫైట్ చేయాలి? ఎవడైతే వాడిని యాంటీ హిందూ అని చెప్పి ఓ స్టాంప్ వేస్తూ ఉన్నారో మళ్ళీ ఈ కొడుకులే వాని మీద ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఒకరిని క్వశ్చన్ చేస్తుంటే వాడు నాస్తికుడైనా కమ్యూనిస్ట్ అయినా వాడు క్వశ్చన్ చేసే దాంట్లో కరెక్ట్ ఉంటే దానికి సమాధానం నీ దగ్గర ఉండాలి తప్ప, నీ దగ్గర సమాధానం లేక దాడికి దిగుదా అంటే గొడవలే జరుగుతాయి. దీనివల్ల సనాతన ధర్మం గొప్పతనం ఎవరికి తెలియదు, సనాతన ధర్మం వైభవం దీనివల్ల బయటికి రాదు. ఇలా గొడవపడ్డమే సనాతన ధర్మమేమో అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మాన్ని ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఆపాదిస్తారు అన్నట్టు. అదే ఇప్పుడు జరుగుతుంది. నేను ఎన్నో పాడ్కాస్ట్లు ఇచ్చిన, రామాయణం, మహాభారతం, సనాతన ధర్మం గొప్పతనం చెప్తూ, మహాభారతంలో ఉన్న సూక్ష్మం చెప్తూ, ఇంకా శంకరపీఠాల వైభవం ఇట్లాంటివన్నీ చెప్తూ చాలా పాడ్కాస్ట్లు ఇచ్చిన. అయినా సరే నన్ను యాంటీ హిందూ అన్నారు. ఏమని? 40 నిమిషాలు కాల్ మాట్లాడితే చెప్పినా కదా, ఆ 30 సెకండ్లు ట్రిమ్ చేయడం వల్ల జనాలకి ఆలోచించే స్కోప్ ఉండలేదు. జనాలని ఆలోచించడానికి వాళ్ళకి స్కోపే ఇస్తలేరు ఈ హిందుత్వవాదంతో. అదే ప్రాబ్లం అవుతుంది. హిందువుని నువ్వు హిందూ కాదు అన్నప్పుడు వాడు నీకే థ్రెట్ అవుతాడు. ఇప్పుడు రమణమూర్తి గారిది కశ్యప్ది ఆ బీఆర్కే న్యూస్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత రమణమూర్తి గారు పాతవి మాట్లాడినా ఇప్పుడు బయటికి తీస్తారు అన్నట్టు. నేను ఇందాక కూడా చెప్పిన, ఇప్పుడు రమణమూర్తి గారు ఏదైతే క్వశ్చన్ చేసిందో దానికి ఫస్ట్ సమాధానం ఇవ్వండి. దాని దగ్గర ఎవ్వరికి సమాధానం లేదు. ఇప్పుడు అక్కడ విశ్వరూప దర్శనంలో కృష్ణుడి ఫేస్ తీసేసి మోడీ ఫేస్ పెట్టిరు, దానికి అతనికి అది నచ్చలేదని చెప్పిరు. సో దాన్ని కొట్టిండు అన్నట్టు, కృష్ణుడి తలకాయ అంటావా అని చెప్పి. మరి మోడీ ఫేస్ పెడితే మీరు యాక్సెప్ట్ చేసిరు, అక్కడ రాహుల్ గాంధీ ఫేసో లేకపోతే ఇంకెవరిదో పొలిటీషియన్ ఫేసో పెట్టిరు అనుకో, వీళ్ళు అవతల పార్టీ మీద గొడవ చేయరా? ఖచ్చితంగా చేస్తాడు. ఇదే కశ్యప్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు, నాకు తెలుసు. సో ఇప్పుడైనా ఆ పాత క్లిప్ ఏదైతే రాముడి గురించి కృష్ణుడి గురించి మాట్లాడినో దాని గురించి వాళ్ళ టీంతో మాట్లాడిన 6-7 months నుంచి వాళ్ళతో టచ్లోనే ఉన్నా. సో వాళ్ళు చెప్పిరు అన్ని మతాల గురించి అక్కడ ఉద్దేశించి మాట్లాడిరు. అది ఒక మహిళలకి సంబంధించిన సభ కాబట్టి అన్ని మతాలలో ఆడవాళ్ళని కొంచెం తక్కువనే చూసిరు. ఆ సందర్భంలో అది మాట్లాడిరు. మా దగ్గర ఫుల్ వీడియో లేదు, అది అప్పుడే పోయింది. ఆ చిన్న క్లిప్ మాత్రమే అప్పుడు దొరికితే అదే మాత్రమే పోస్ట్ చేసినాము అని చెప్పిరు అన్నట్టు. సో ఇది వాళ్ళు నాకు చెప్పింది, నేను ఇక్కడ చెప్తున్నా. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఎవడు ఆపుతలేడు. సో ఇట్లనే పాస్ట్ని గెలుక్కుంటూ కూర్చుంటే మరి అదే పాస్ట్లో చిన్నజీయర్ స్వామి వారితో కూడా రమణమూర్తి గారు స్టేజ్ పంచుకొని సనాతన ధర్మానికి సంబంధించిన ఒకటి మీటింగ్ కూడా అరేంజ్ చేసారు, ఒక కాన్క్లేవ్ లాంటిది. దానికి చిలుకూరు రంగరాజన్ గారు కూడా వచ్చారు. మరి అందులో చాలామంది వచ్చారు. నిన్న కూడా రమణమూర్తి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి బిర్లా మందిర్కి సంబంధించిన ప్రధాన అర్చకులు కూడా వచ్చారు. ఎంతోమంది సాధువులు వీళ్ళు కూడా వచ్చారు అన్నట్టు. మరి అన్నమయ్య ఇల్లు కూలగొట్టినప్పుడు 11 lakh పీపుల్వి సైన్లు తీసుకున్నారంట, దాన్ని ఒక రథంలో పెట్టి పంపించారంట. అందులో రమణమూర్తి గారిది కూడా ఒక పెద్ద హ్యాండ్ ఉంది. మరి దీని గురించి ఎవడెందుకు మాట్లాడాడు? పాస్ట్ని గెలుక్కుంటూ కూర్చుంటే ప్రతి ఒక్కడి పాస్ట్ దరిద్రంగానే ఉంటుంది. చెప్పమంటే ఇప్పుడున్న హిందుత్వవాదం పట్టుకొని ఎవరైతే యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటున్నారో అడుక్కుంటూ
వాళ్ళ పాస్ట్ కూడా గెలికితే అన్నీ బయటికి వస్తాయి. సో ఇక్కడ ఒక పర్సన్ మారినాక వాడేందని నువ్వు చూడాలి, కానీ ఆ పర్సన్ మారినాక ఏదైతే క్వశ్చన్ చేస్తుండో అతని పాస్ట్ పట్టుకొని నువ్వు యాంటీ హిందూ అని అంటుంటే, ఒకవేళ అతను థ్రెట్టే అయ్యాడు అనుకోండి, అప్పుడు ఎవడు రెస్పాన్సిబిలిటీ? సింపుల్గా చెప్పాలా, నిన్నటికి ఈరోజుకి డేటే మారుతుంది, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావుగా, మరి ఒక మనిషి మారితే నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేవు? అలా పాస్ట్ అంతా గెలుక్కుంటే ఎందుకు కూర్చుంటావు? సరే, పాస్ట్లో ఆయన ఎంతమందిని ఎక్స్పోజ్ చేశాడు, వాళ్ళ గురించి మరి ఇప్పుడు నువ్వు మాట్లాడు, అది మాట్లాడరు, ఎందుకంటే ధైర్యం లేదు కాబట్టి. కొందరికి గాంధీ నచ్చుతాడు, కొందరికి గాంధీ నచ్చడు, కొందరికి ఆర్ఎస్ఎస్ నచ్చుతుంది, కొందరికి ఆర్ఎస్ఎస్ నచ్చదు. మరి ఆర్ఎస్ఎస్ నచ్చని శంకరాచార్య ఉన్నారు, అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి, ఆయన గురువు స్వరూపానంద సరస్వతి స్వామి, ఎవరైతే సాయిబాబా గురించి కాంట్రవర్సీ చేసిరో ఆయన క్లియర్గా చెప్తుండు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే హిందూ నీయే అని చెప్పి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాముని దేవుళ్ళగా యాక్సెప్ట్ చేయరు అని. వినండి. ये जो आरएसएस वाले हैं ये राम जी को भगवान नहीं मानते। हाँ, इनके जो दीनदयाल उपाध्याय और जो हेडगेवार और ये सब हैं, इनकी सबकी किताबें छपी हुई हैं, उसमें ये कहते हैं कि राम जो है भगवान नहीं थे। ये हिंदू लोगों की जो है कमजोरी है कि जो भी थोड़ा आगे बढ़ करके अच्छा काम करता है उसको ये लोग देवता बना देते हैं। ये गलत है। ये राम जो है हमारे आपके जैसे ही मनुष्य थे। जब उनकी पत्नी सीता का अपहरण हो गया था तो वैसे ही बिलक बिलक के रोए थे जैसा हम में से कोई भी रोएगा। तो ये जब राम को भगवान ही नहीं मानते तो ये मंदिर बना के वहाँ कैसे बैठे हुए हैं? इसलिए इनको धक्का दे के हटाना पड़ेगा। और जो राम को भगवान मानने वाले लोग हैं, व्यापक ब्रह्म निरंजन निर्गुण विगत विनोद सोई अजभक्त प्रेम वश कौशल्या के गोद, ये धारणा जिनकी है, ऐसे लोगों को आके वहाँ पे बैठना पड़ेगा, तब ये स्थान मंदिर बनेगा। और नहीं तो इनका कार्यालय या जैसा मधु किश्वर जी के शब्दों में आपने कहा अड्डा, वही रहेगा। మరి ఇప్పుడు శంకరాచార్యని కూడా మీరు యాంటీ హిందూ అని చెప్పి ఆయన మీద కూడా ఫైటింగ్ చేస్తారా? మరి ఇట్లాంటి స్టేట్మెంట్లు తీయమంటే తీస్తే వాళ్ళకి బొచ్చెడు ఉన్నాయి. ఎంతమందినని మీరు హిందువులని కాదు కాదు అనుకుంటూ పోతారు. నాస్తికవాదం సనాతన ధర్మంలో లేదా? ఉంది కదా. మరి ఇంకేంది ప్రాబ్లం? నాస్తికుడు క్వశ్చన్ చేయొద్దు, కమ్యూనిస్టు క్వశ్చన్ చేయొద్దు. ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి వాడు క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ అనేది సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది. కృష్ణుడు భగవద్గీత చెప్తుంటే అర్జునుడు కృష్ణుడు ఏదో చెప్తున్నాడని చెప్పి కృష్ణుడి మీద గౌరవంతో గుడ్డిగా వినలే, పరిప్రశ్న చేసిండు. ప్రశ్నించే రైట్ పరమాత్మనే నీ ముందు చిందించున్నా కూడా నీకు ఆ రైట్ ఇచ్చేది సనాతన ధర్మం, వేరే మతాలు ఇయ్యవు. అందుకే ప్రతి ఒక్కడు సనాతన ధర్మాన్ని పాయింట్అవుట్ చేస్తుంటే నువ్వు సమాధానం ఎందుకు ఇవ్వాలి అని అంటే, సమాధానం ఇచ్చే నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి కాబట్టి. దానికి సంబంధించిన నాలెడ్జ్ పురాణ ఇతిహాసాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులో అన్నిట్లో ఉంది కాబట్టి. అది ఏడుందో నీకు తెలియదు కాబట్టి అవతలోడు క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ. ప్రతి ఒక్కరిని వాడు మనోడు కాదు అనుకోవడం వల్లనే ప్రాబ్లము. ఇప్పుడు రామాయణం తీసుకుంటే మరి శ్రీరాముడు జై శ్రీరామ్ అని అందరం అంటనే ఉంటాంగా. మరి అదే శ్రీరాముడు తన భార్య అయిన సీతమ్మని రావణాసురుడు అపహరించుకొని పోయినప్పుడు హనుమంతుడు వార్నింగ్ ఇస్తాడు, ఇచ్చేరాబాయ్ యుద్ధం వద్దని చెప్పి. అంగదుడు, సుగ్రీవుడు, రావణాసుడు వంశంలో అందరూ వార్నింగ్ ఇస్తారు, వద్దురాబాయ్ ఇచ్చేయి అని చెప్పి. వింటడా? వినడు, యుద్ధమే చేస్తా అంటాడు, ఆఖరికి చచ్చిపోయాడు. మరి అలాంటి రావణాసురుడి దేహం అలా పడిపోయి ఉంటే దహన సంస్కారాలు చేయడానికి కొడుకు లేడు, విభీషణుడు ఒక్కడే మిగిలిండు. విభీషణుడు ఏమన్నాడు? అట్లాంటి వాడికి నేనేంది దహన సంస్కారాలు చేసి నేను చేయనని చెప్తాడు. అప్పుడు రాముడు ఏం చెప్పాలి? మంచి పని దా పోదాం షెబాష్ అనాలి కదా. కానీ రాముడు ఏం చెప్పిండో తెలుసా? మీ అన్న రావణాసురుడు, నీకు రావణాసురుడు అన్న అయినప్పుడు నువ్వు నాకు స్నేహితుడివి కాబట్టి రావణాసురుడు కూడా నాకు అన్నలాంటోడే, నువ్వు చేయకపోతే నేను దహన సంస్కారాలు నేను చేస్తా అని చెప్తాడు శ్రీరాముడు. మరి ఇక్కడ క్షమించిండా లేదా? విభీషణుడు అంత నిందిస్తూ ఉంటాడు రావణాసురుణ్ణి, చనిపోయినాక దేహం అక్కడ ఉన్నాక. రాముడు ఒక్కటే చెప్తాడు, అతను ఎన్ని చేసినా ఆ దేహంతో ఉన్నప్పుడే చేశాడు, ఇప్పుడు ఆ దేహమే పడిపోయింది, ఇంకెందుకు ఇవన్నీ అని అంటాడు అన్నట్టు. దాంతోపాటే అన్నీ వెళ్ళిపోయినాయి, ఇంతకుముందు చేసినాయి అన్నీ అని రాముడు చెప్తాడు. మరి రాముడి నుంచి ఏం నేర్చుకున్నారని చెప్పి మీరందరూ జై శ్రీరామ్ అంటున్నారు. క్షమించే గుణం ఆయన దగ్గర ఉంది. క్షమించకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో ఇంతకుముందు చెప్పినా కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి. పశ్చాత్తాపడి క్షమాపణ గోరినోని ఎలా ఉద్ధరిస్తారో మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు తీసుకుంటే నందనారు ఒక బ్రాహ్మణుడి పొలంలో పనిచేస్తాడు.
నేను శివుడి దర్శనం కోసం వెళ్తానంటే చిదంబరం అనుకుంటా నాకు తెలిసి, వద్దని చెప్తాడు. నువ్వెంత పని చేసినాకనే పో అని చెప్తే ఆ పని ఒక రోజులో చేయడం సాధ్యం కాదు కాబట్టి సాక్షాత్తు శివుడు తన పరివారంతో వచ్చి మరి ఆ పొలం మొత్తం పని చేస్తాడు. ఓనర్ షాక్ అవుతాడు, ఒక మనిషి ఎట్లా చేశాడు ఈ పని అని చెప్పి. అతని స్థితి ఏంటో అర్థమై పర్మిషన్ ఇస్తాడు పోమని చెప్పి. అక్కడ దాకా వెళ్ళినాక అర్చకులు లోపలికి రానియరు, నీకు అలవ్ లేదని చెప్పి. నందనార్ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి నంది నువ్వు పక్కకు జరుగు అంటే నంది పక్కకు జరిగింది, నందనార్ దర్శనం చేసుకుంటాడు. మరి అతన్ని శివుడి దర్శనం చేసుకోవడానికి అన్ని అడ్డంకులు పెట్టిన బ్రాహ్మణులను ఎప్పుడన్నా తిట్టాడా, కోపడ్డాడా, ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాడా? లేదు. శివుడి మీద భక్తి ఏంటో నేను చూపిస్తే శివుడే నా దగ్గరికి వస్తాడు కాబట్టి అప్పుడైనా వీళ్ళకి అర్థమవుతుందని చెప్పి ఆయన అదే భక్తితో ఉన్నాడు, వాళ్ళని నిందించకుండా వాళ్ళని తిట్టకుండా. అదే నందనారు శివుడి దర్శనం ఇచ్చినాక నంది పక్కకు జరిగినాక ఆ ఎగ్జాంపుల్ చూపెట్టి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ఏం చేయలే. అట్లా తీసుకుంటే 63 నయనార్లు ఉన్నారు, 63 సెట్స్ తయారవ్వాలి. మరి అయినాయా? కాలే. పశ్చాత్తాపము క్షమాగుణం అనేది సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది. ఒక్క నందనార్ దలుచుకుంటే ఓ నందనార్ శక్తి తయారయ్యేది. ఎందుకు దలుచుకోలే? అది సనాతన ధర్మానికి థ్రెట్ కాబట్టి. ఉడూపి కనకదాస ఎగ్జాంపుల్ తీసుకోండి, కనకదాసకి దర్శనం ఉండదు కాబట్టి కనకదాస భక్తికి మెచ్చి కృష్ణుడే పక్కకు జరుగుతాడు. ఒక కనకదాస దలుచుకుంటే ఒక రెవల్యూషన్ తెచ్చి ఒక శక్తి తయారు చేసుకోలేడా? మరి ఎందుకు చేసుకోలే? అలా ఒక శక్తి తయారు చేసుకుంటే అది సనాతన ధర్మానికే ప్రాబ్లం కాబట్టి ఎవరైతే అతన్ని అడ్డుకున్నారో ఇప్పుడు వాళ్ళే పూజిస్తున్నారు. మరి అది భక్తి, అది సనాతన ధర్మం. పశ్చాత్తాపం క్షమాగుణం ఉంటేనే సనాతన ధర్మం నిలబడుతుంది. ఎప్పటి వరకు ఉండాలి? అది పక్కనోడి వల్ల ప్రాబ్లం కానంత వరకు ఉండాలి. వాడు చదే పనిగా క్షమిస్తున్న కొద్దీ ప్రాబ్లమే చేస్తూ ఉంటే రావణాసుడికి ఏ గతి బట్టి నాకు గతి పట్టి చూపెట్టాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా అంధకుడి కథ. అంధకుడు ఎవరు? హిరణ్యాక్షుడి కొడుకు. పార్వతీ అమ్మవారిని ఇచ్చేయమని అడుగుతాడు అన్నట్టు. అంత మదం కలిగిన రాక్షసుడాడు. ఇది వామన పురాణం, ఇందులో నుంచే చెప్తున్నా. పార్వతీ అమ్మవారిని ఇచ్చేయని చెప్పి అంత దరిద్రంగా కోరిక కోరుకున్నాడు. ఆఖరికి శివుడి మీద యుద్ధమే చేస్తాడు. మరి శివుడు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది కదా, శివగణాలన్నీ వస్తాయి, శివ పరివారమే వస్తుంది యుద్ధం చేయడానికి. మరి అంత దరిద్ర గొట్టు రాక్షసుడు వాడు. మరి తండ్రి పోలికలే వచ్చాయి. వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు వరాహావతారం వచ్చింది సంహరించడానికి. మరి కొడుకు ఆ అంశతో పుట్టినప్పుడు అంటే తండ్రి తన తేజస్సుతో కొడుకులాగా పుడతారని చెప్తారు కదా, ఆత్మావై పుత్రనామాసి అని. మరి అట్లనే వచ్చిండు, పార్వతీ అమ్మవారిని అడిగిండు. మరి ఇలా అడిగిన వాడిని శివుడు సంహరించవచ్చు. శివ పరివారమే వచ్చింది యుద్ధం చేయడానికంటే ఆలోచించండి వాడు ఎంత పవర్ఫుల్లో. ఆఖరికి అంధకుడికి శివుడు త్రిశూలం మీద పెట్టి నించోబెట్టేస్తారు అన్నట్టు, అలా గుచ్చి ఆ రక్తంలో తడిచిపోయి ఉంటారు. అష్టభైరవులు కూడా పుడతారు. అసలు ఆ యుద్ధము, ఆ వర్ణన, అంధకుడి రక్తం గారలా పడుతూ ఉంటే అది చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. మరి అలాంటోడు ఆ త్రిశూలం మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అందులో క్లియర్గా రాసి ఉంది. ఇప్పుడు అదంతా చెప్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది, నేను చెప్తలే, చాలా షార్ట్గా చెప్తున్నా. ఇక్కడ అటాచ్ చేస్తున్న ఫొటోస్ చూడండి. ఆఖరికి శివుడి స్థితి ఏంటో అర్థం చేసుకొని శివుడికి స్తుతిస్తాడు అన్నట్టు. స్తుతించినాక శివుడు ఆయనని క్షమించి ఆ అంధకుడనే రాక్షసుని క్షమించి భృంగిలాగా చేస్తారు. ఇందాక చెప్పాను కదా శివుడి దగ్గర నంది భృంగి ఇద్దరు ఉంటారు. మరి అంధకుడైన రాక్షసుడు తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడి క్షమాపణ కోరితే శివుడు అదే ఏ రాక్షసుడు అయితే పార్వతీదేవిని ఇచ్చేయమని చెప్పిండో అతన్ని భృంగిలాగా అక్కడే పెట్టుకున్నారు తన పక్కన. సో పశ్చాత్తాపము క్షమ ఈ రెండు ఉంటే సనాతన ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో, జనాలు ఎంత గొప్పగా ఉంటారో ఆలోచించండి. పక్కనోడి పాస్ట్ని గెలుక్కుంటూ కూర్చుంటే వాడ రేపొద్దున నీకు థ్రెట్ అవుతే ఏం పరిస్థితి? అవతల పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనే అయింది అనుకోండి, మీరు ఇట్లనే పోక్ చేస్తూ ఉంటే, ఇట్లనే సోషల్ మీడియాలో అన్ని చోట్ల బ్లేమ్ చేస్తూ ఉంటే వాడు సనాతన ధర్మానికి థ్రెట్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. మళ్ళీ ఎవడు ఫైట్ చేయాలి? మళ్ళీ మనమందరమే ఫైట్ చేయాలి. దేనివల్ల? ఒక్కరిని హీరోని చేయడానికి, ఒక శక్తిని మొత్తం మనమే తయారు చేసుకుంటున్నాం మన మీద యుద్ధం చేయించుకోవడానికి. ఆలోచించండి ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి. హర హరం మహాదేవ.